క్రికెట్ దేవుడు అన్నంతనే గుర్తుకు వచ్చే ప్రముఖ క్రికెటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ క్రికెట్‌లోని సచిన్ టెండూల్కర్‌ది ప్రత్యేక స్థానం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2 దశాబ్దాల ప్రపంచ క్రికెట్‌ను శాసించిన సచిన్ ఆట నుంచి రిటైర్ అయ్యే విషయంలో అతను ఎదుర్కొన్న అనుభవం గురించి తెలిస్తే కాస్తంత బాధ కలుగుతుంది. అందుకే అంటారు, రంగం ఏదైనా ఎంట్రీ ఇవ్వటం, సక్సెస్‌ను సొంతం చేసుకోవటం, దాన్ని నిలబెట్టుకోవడం వరకు చాలా మంది తాము అనుకున్నట్లుగానే చేస్తారు. కానీ ఎగ్జిట్ విషయంలో మాత్రం తప్పులు చేస్తారు. తమను తాము మరింత ప్రూవ్ చేసుకోవాలని భావిస్తారు. చాలా తక్కువ మంది వేల మీద లెక్కించేంత మాత్రమే అనూహ్య రీతిలో తాము ఉన్న రంగం నుంచి ఎగ్జిట్ ప్లాన్‌ను ప్రకటించి మనసుల్ని దోచేస్తారు. అయితే ఈ ఘనమైన ఎగ్జిట్ అందరికీ సాధ్యం కాదు. అందుకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా మినహాయింపు కాదు. దిగ్గజ క్రికెటర్‌గా పేరున్న సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ తాజాగా వెల్లడించారు. అనూహ్య రీతిలో రిటైర్మెంట్ అంశం సచిన్ ముందుకు రావటంతో అతను విస్మయానికి గురయ్యాడన్న విషయం సందీప్ పాటిల్ మాటల్లో అర్థమవుతుంది. అంతేకాదు, అప్పటికే మ్యాచ్ ఓడిన వేదనలో ఉన్న వేళ అనూహ్య రీతిలో డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్నారా అని అడగటానికి మించిన ఇబ్బంది ఏముంటుంది? అప్పట్లో ఏం జరిగిందో సందీప్ పటేల్ వెల్లడించారు. అతని మాటల్లో చెప్పాలి అంటే 2011 వన్డే ప్రపంచ కప్ విజయం తరువాత సచిన్ తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్ట దశకు ఎదుర్కొన్నారు అని, 2012లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా ఘోర పరాజయాలను మూటగట్టుకుందని, ఆ ఏడాదే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 4 టెస్టులలో సచిన్ 18.6 సగటుతో 112 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటికే గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో సచిన్ మీద ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. 2012 నాగ్పూర్ టెస్టులో ఓడిన తర్వాత అవినీతి నిరోధక విభాగం అనుమతి తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లో రాజేందర్ సింగ్ హన్స్‌తో కలిసి సచిన్‌ను కలిసా అంటూ అప్పుడేం జరిగిందో వెల్లడించారు. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి? తను సచిన్‌ను అడగ్గా అతను ఆశ్చర్యపోయి ఎందుకు అని ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నారు. మీ స్థానంలో ఆల్టర్నేటివ్ ఆటగాడిని చూడాలని కమిటీ భావిస్తుందని చెప్పడంతో షాక్ తిన్న అతను, మీరు సీరియస్‌గా చెబుతున్నారా అని అడిగారు. అవునని సమాధానమిచ్చా. ఆ కఠిన నిర్ణయం బాధ కలిగింది. ఆ తర్వాతే అజింక్య రహానె జట్టుతో వచ్చాడు. ఆ సమయంలో ఆట కొనసాగించాలని భావించిన సచిన్ వారానికే పాకిస్తాన్ వన్డే సిరీస్‌కు ముందు వన్డే ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఏడాది తర్వాత టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. 2013 వెస్టిండీస్‌తో జరిగిన 200వ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు అంటూ అప్పటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయం సందీప్ పటేల్ చెప్పడం ద్వారా క్రికెట్ దేవుడి అభిమానులు బాధకు గురి చేసినట్లుగా చెప్పక తప్పదు.